గుమ్మం దగ్గర ఇవి ఉంచితే దరిద్రం పరార్. గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం, రూ. 5 బిళ్ళలు అందులో వేయండి. అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం, వీలైతే ఒక వట్టివేళ్ల గుత్తి అందులో పెట్టండి. పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచాలి. ఇలా రోజు పొద్దున్నే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరం, వట్టివేళ్ళు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. దరిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్ల, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది.